తరపుకెళ్ళి కూడా లెటర్ పంపించిందని చెప్పి మళ్ళీ ఇంతకుముందు కూడా మళ్ళా అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్ గారు వాళ్ళు కూడా మాట్లాడిండ్రు. వాళ్ళ అసోసియేషన్ తరపుకెళ్ళి కూడా వచ్చింది. అది ఎంక్వైరీ చేసుకుంటాం. డీజీపీ గారు గడిచిన అతను మాట్లాడాడు. ఆయనకి ఎట్లా జరిగిందో ఆయనకు ఫస్ట్ అడిషనల్ డీజీపీ అంతకుముందు ఆయనే ఉండే ఇంటెలిజెన్స్. నేను మినిస్టర్ అయినట్టుకు ఒక కలెక్టర్ ఉండే కర్ణన్. ఆ తర్వాత మళ్ళీ హరిచంద్రన్ కలెక్టర్ వచ్చింది. తర్వాత ఎమ్మడే ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ పర్పస్ చేసి ఆ సీనియర్ ఆఫీసర్గా తీసుకొచ్చి మళ్ళీ హైదరాబాద్ పోస్టింగ్ ఇచ్చాం. ఆ తర్వాత మునుక్కెళ్ళి ఒక కలెక్టర్ వచ్చాం. ఆ తర్వాత చంద్రశేఖర్ వచ్చాం. ఎక్కడ కూడా కలెక్టర్ పోస్టింగ్ వచ్చి ఆర్డర్ అయ్యి ఆ కలెక్టర్ వచ్చి నన్ను కలిసిందాక నేను టీవీలో చూసిన తప్ప మాకు తెలియదు. నేను కాదు, మీరు 14 మంది 13 మంది మినిస్టర్లు అడగండి, ఏ మినిస్టర్ కన్నా చెప్పి కలెక్టర్ని వేసిందా. ఈ ముఖ్యమంత్రి కాదు, ఏ ముఖ్యమంత్రి అయినా సరే కలెక్టర్ పోస్టింగ్లో వాళ్ళ జోక్యం ఉండదు. అందుకనే ప్రభుత్వం తరఫున మొత్తం డీటెయిల్గా ఎంక్వైరీ చేయాలనే నేను సీఎం గారికి చెప్పడం జరిగింది. డీజీపీ గారికి, ఇంటెలిజెన్స్ డీజీపీ గారికి డీటెయిల్ ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా దీని మీద వాస్తవం ఏంది, తప్పుడు వార్తలు ఏంది తీసుకోవాలని చెప్పి నాకు ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఒక ఏదో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసి ప్రభుత్వాన్ని ప్రతిష్టంభం తీసుకురావాలనో లేకపోతే ఇంకేమైనా చేయాలనో ఏం చేస్తుందో ఆ విచారణ జరిగితే కాదు తెలియదు. జ్ఞానంతో నేను ఏ కుట్ర అని చెప్పి నేను ఆ పోలీస్ ఎంక్వైరీలో తేలుతుంది ఎందుకు వచ్చింది ఈ వార్తలు, ఎందుకు ఈ వార్తలు వస్తున్నాయి, ఎందుకు ఈ టీవీలు వస్తున్నాయి. ఒక 20 రోజుల్లోనే మొత్తం కూడా బయటపడుతుంది. సోషల్ మీడియా కానీ మెయిన్ ఛానల్లో కానీ దాని వెనుక ఏమున్నది, ఏం సంగతి, ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకొని రిపోర్ట్ వచ్చినాక వాళ్ళే లీగల్ యాక్షన్ తీసుకోవాలని వాళ్ళని కోరడం జరిగింది. నేను మాత్రం ఇండివిజువల్ మినిస్టర్గా మీరు రిక్వెస్ట్ చేస్తున్న మీకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, మీకు కూడా మీ బాధ్యతల్లో కూడా ఎవరైనా మీకు పడని వాళ్ళు, మీ పోటీ వాళ్ళు, ఇలాంటి ఇంకో సోషల్ మీడియా ఏది యూట్యూబ్ కావాలని ఇంకోటి 50 యూట్యూబ్ ఛానల్ అంటే పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఇష్టం ఉన్నది పెట్టేసి వైరల్ చేసుకోవచ్చు గ్రూప్ల ద్వారా. మీకు కూడా ఎవరైనా పెడితే అప్పుడు మీరు ఏమవుతారు, మీరు బాధపడతారు కదా. మహిళా ఆఫీసరు మన ఇంట్లో మహిళల మీద కానీ ఆఫీసర్ అనేది చాలా తక్కువ. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద వాళ్ళకి రేపు డ్యూటీ చేయాలంటే కూడా సగం మంది మహిళా ఐఏఎస్ కలెక్టర్లు వాళ్ళే ఉన్నారు. సంక్రాంతి శుభాకాంక్షలతో ముఖ్యంగా ముందుగా నేను చెప్పబోయే విషయం, సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ నుండి సొంత ఊర్లకు ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతానికి, ఆంధ్రతో పాటు సూర్యాపేట, కోదాడు, ఖమ్మం, ఇటు సైడు కర్నూలు పోయే మార్గాలలో ట్రాఫిక్తోని లాస్ట్ ఇయర్ గంటల కొద్దీ చౌటుప్పల వరకే 6 గంటలు పట్టింది పోయినసారి. ఎందుకంటే మధ్యలో హైదరాబాద్ విజయవాడ మీద 17 యాక్సిడెంట్ స్పాట్లను గుర్తించి నేను ఎంపీగా ఉన్నాను 350 కోట్లు శాంక్షన్ చేపించి టెండర్ పెట్టి పనులు ప్రారంభించడం. కాంట్రాక్టర్ కొంచెం ఆలస్యం చేసి ఇప్పుడు ఇంకా ఇన్కంప్లీట్ ఉన్నాయి. ఇన్కంప్లీట్తో ఏంటంటే ఆ సైడ్ లేన్స్ చిన్న ఉండేసరికి అక్కడనే జామ్ అవుతుంది బాటిల్ ఇట్లా. దాన్ని మొన్న 2 days ముందు నేను కలెక్టర్, ఎస్పీ, డిఎస్పీ వాళ్ళతో పాటు నేషనల్ హైవే ప్రాజెక్ట్ డైరెక్టర్తో రివ్యూ చేసుకొని చిట్యాల, పెద్దకాపర్తి, సూర్యాపేట జంక్షన్స్ ఎక్కడైతే ఈ ఫ్లైఓవర్లు వస్తున్నాయో వాటి మీద దాన్ని ఇన్కంప్లీట్ ఉన్నదాన్ని అవసరం ఉంటే మెటీరియల్ అంతా కూడా తీసేపించినాం. నైట్ 10 మిషన్లు పెట్టి టిప్పర్లు పెట్టి అప్రోచ్ రోడ్డు కోసం కూడా తీసేసి మళ్ళీ ఒక పిల్లర్స్ తప్ప మిగిలింది మళ్ళీ అలా డబల్ కాస్ట్ గురించి చూడలే. ఎందుకంటే మినిమం 12 లక్షల వెహికల్స్ పోతాయని ఈసారి అంచనా. లాస్ట్ టైం 9,97,000 వెహికల్స్ అప్ అండ్ డౌన్ పోయి వచ్చినాయి, మన లోకల్ వెహికల్స్ కాక.
సో దాని మీద మీకు తెలుసు 30వ తారీఖు సెక్రటరియట్లో దాదాపు 6-7 గంటలు రివ్యూ చేయడం జరిగింది. దాన్ని మళ్ళా 2 days బ్యాక్ మొన్న నేను కలెక్టర్ ఎస్పీ మిషనరీ తీసుకొచ్చి దగ్గర నుండి పనులన్నీ ప్రారంభించి ఇప్పుడు కొంచెం స్లోగా మూవ్మెంట్ అవుతున్నాయి. రాత్రికి వెళ్ళి పెరిగింది. ఈరోజు సెకండ్ సాటర్డే, సండే, ఈరోజు రేపు విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. అప్ టు 13th మార్నింగ్ వరకు పోతూనే ఉంటాయి. మళ్ళీ 13th మధ్యాహ్నంకి వెళ్ళి 14th, 15th, 16th, 17th వరకు రారు. మళ్ళీ 18th బయలుదేరి మళ్ళీ 20వ తారీఖు వస్తాం. దానికి సంబంధించిన ఏర్పాట్లలో ఆల్టర్నేట్ రోడ్లు కూడా హైదరాబాద్ విజయవాడతో పాటు హైదరాబాద్ కర్నూలు, హైదరాబాద్ వరంగల్, హైదరాబాద్ ఆదిలాబాద్ మార్గాల్లో టోల్ గేట్ కూడా ఎప్పటికప్పుడు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా మీరు లోకల్ మా నేషనల్ హైవే అధికారులతో నుండి ఎక్కువ లైన్ ఉంటే మీరు కోఆర్డినేట్ చేసి ఓపెన్ చేసుకోండి. అఫీషియల్గా మేము టోల్ గేట్లు తీసేస్తున్నట్టు ఎక్కడ ఇవ్వలేదు జియో అని చెప్పి వాళ్ళు నేషనల్ హైవేకి వెళ్ళి కూడా నాకు ఇన్స్ట్రక్షన్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. టోల్ గేట్ మీద భారీ రద్దీ ఏర్పడే పరిస్థితులు ఉంటే టోల్ లేకుండానే ప్రయాణాలు అనుమతించాలని ఆదేశించాం. ప్రయాణాలు ఆలస్యం కాకుండా, ప్రమాదాలు లేకుండా చిన్నపిల్లలు, వయసు పెద్ద